ఏర్పాటు చేసిన కాచం సత్యనారాయణ గారికి మరియు నా తోటి ఆర్యవైశ్య సోదరిమణులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ చర్చా గోష్ఠి అంటే మన యొక్క ఆత్మ గౌరవం ప్లస్ వైశ్యుల యొక్క హక్కుల గురించి చర్చ అండి. ఇది అంటే మనం ముఖ్యంగా మన పాతకాలంలో మనకేందంటే ముఖ్యంగా మన వ్యాపార వృత్తి మాత్రమే మనలో ఉండేది. అంటే మనం పూర్వం మన తాతలు కానీ ముత్తాతలు కానీ మన తండ్రులు కానీ వ్యాపారంగా మాత్రమే ఉండేది. ఈ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది రాను రాజకీయాలకు వస్తున్నాం. మనలో సేవాభావ్యం ఉంది కానీ రాజకీయంగా వెనుకబడిపోతున్నాం. సేవ ఉంది, మనలో డబ్బులు ఉన్నాయి, సేవ చేసే సత్తా ఉంది, కానీ రాజకీయంగా ఎలాంటి మనకు రాజకీయం చేయాలనే సత్తా ఉన్నప్పటికీ రాజకీయంగా మనం వెనుకబడిపోతున్నామండి. మెయిన్ దాని గురించి రాజకీయంగా ప్లస్ మన యొక్క హక్కులను ఆత్మగౌరవాన్ని ఏ విధంగా మనం పొందాలి అనే దాని గురించి దానికి కావాల్సిన సూచనలు. నా యొక్క సూచన ఏంటంటే మనలో ఉన్న మనం పెద్ద రాజకీయం మనం చేయలేం. మనం సంఘాల నుండి రాజకీయం చేస్తున్నాం. సంఘం అంటే మన సంఘంలో మనం చక్కదిద్దుకుంటే దాని విధంగా ఒక రాష్ట్రాన్ని బట్టి దేశాన్ని ఏ విధంగా చక్కదిద్దొచ్చో ఆ విధంగా మనం ముఖ్యంగా రాజకీయాలలో ముందుకు రావాలి. రాజకీయంగా ముందుకు వస్తేనే మనం మన యొక్క వైశ్యుల కులం కానీ మన యొక్క తోడ్పాటు కానీ ఎక్కువ వస్తుందనే ఉద్దేశం నాది. కానీ రాజకీయంగా మనం ఎక్కువ వెనుకబడి ఉన్నాము. ఆ రాజకీయాన్ని పెంపొందించాలంటే మన పెద్దలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే సొంతంగా వాళ్ళ యొక్క రాజకీయమే చూసుకుంటున్నారు, సంఘాల యొక్క రాజకీయం చూడట్లేరు. అంటే మన కులంలో ఉన్న పేదవాళ్ళని కానీ ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో రాజకీయంగా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకు సహకరించట్లేరు అనేది నా యొక్క ఉద్దేశం అండి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే రాజకీయంగా మనం వెనుకబడి ఉన్నాం, రాజకీయంగా మనం ముందుకు రావాలనేది. రాజకీయంగా మనం ముందుగా వస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఆత్మగౌరవము మన యొక్క హక్కులు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనేది నా ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కూర రమేష్ గారికి, కాజం సత్యనారాయణ గారికి నా యొక్క ధన్యవాదాలు.